నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో 18 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి నిర్లక్ష్యం చూపిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. హైకోర్టు 3 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలన్న తీర్పును బీజేపీ స్వాగతిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోతే ఎలక్షన్ కమిషన్ ను కోర్టు ప్రశ్నించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వాన్ని ఏ రకంగా నిర్వహించుకోవాలి దానిపైనే కాన్సన్ట్రేషన్ చేసి సతమతమవుతుడు అవడం జరుగుతూ ఉంది. స్థానిక సంస్థల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసినాడు. స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం నిరంతరంగా కొనసాగుతుంది. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే భారత చరిత్రలో ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ పరిస్థితులు చీకటి దశగా మిగిలిపోతాయని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సంసిద్ధాన హత్యా దివాస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అప్పటి ఎమర్జెన్సీ విధానాలు, ప్రజాస్వామ్య హక్కుల నాశనం, ప్రభుత్వ నియంత్రణలపై చర్చించారు. ప్రస్తుత నాయకులు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నిర్ణయంతో దేశ ప్రజాస్వామ్య ఆత్మను గొంతు నిలిపించారని విమర్శించారు. కాంగ్రెస్ యొక్క సంస్కృతిని ప్రజలకు తెలిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆ యొక్క దురాగతాన్ని, మూర్ఖమైనటువంటి నిర్ణయాన్ని ప్రతిరోజు ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ప్రజాస్వామ్యాన్ని, ఏ రాజ్యాంగాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ కూని చేసిందో, ఏ రాజ్యాంగాన్ని అయితే ఇందిరాగాంధీ అవమానపరిచిందో, ఈరోజు అదే రాజ్యాంగం పట్టుకొని ఇందిరాగాంధీ గారి మనమడైనటువంటి రాహుల్ గాంధీ తిరుగుతున్నటువంటి తీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలలో ఎక్కడ కూడా ఏ అవకాశం వస్తలేదు కాబట్టి, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా అక్కడ ఘోర పరాజయం చవిచూస్తున్నది కాబట్టి ఏదో ఒక రకమైనటువంటి గందరగోళాన్ని సృష్టించి
అధికారంలోకి రావాలని కలలుగట్టున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగం అనే పుస్తకాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు. మనం చూడలేదు, వేదిక మీద ఉన్నటువంటి కొందరు పెద్దలు చూసిండ్రు. కానీ చరిత్రని చూసినటువంటి మనం ఆ రోజు ఎటువంటి ఆపద లేని సమయంలో, దేశానికి ఎక్కడా కూడా ముప్పు లేనటువంటి సమయంలో, అంతర్గతంగా ఎటువంటి గందరగోళం లేనటువంటి సమయంలో కేవలం హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదని, ఇందిరాగాంధీ తప్పులు చేసిందని హైకోర్టు మాట్లాడినటువంటి మాటలు విని జీర్ణించుకోలేనటువంటి ఇందిరాగాంధీ ఆ రోజు విధించినటువంటి ఎమర్జెన్సీ వల్ల ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి రైతులు, కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక నేతల కృషితో ఈ సౌకర్యం సాధించబడింది. రైతులు మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మాంకాల శేఖర్ రెడ్డి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు, గ్రామ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో నిధులు తీసుకొస్తామని తెలిపారు. మీరంతా చెట్టు కలిసి ఉండండి, అందరు వర్కరు. మా గ్రామంలో గత ఎమ్మెల్యే గారు అధికారంలో ఉన్న గ్రామం కాబట్టి మా గ్రామంలో దాదాపు ఒక 300 కుటుంబాలు రేషన్ కార్డు లేక అల్లాడిపోతున్నారు. అలాగే పుట్టిన పిల్లల నుంచి కొంతమంది పేర్లు కట్ అయ్యి 600 మంది, సుమారు 600 మంది రేషన్ కార్డులలో ఎంట్రీ లేక వాళ్ళు రేషన్కు నోసుకోలేక అవస్థలు పడ్డారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 600 మందిని రేషన్ కార్డులలో నమోదు చేయించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మొన్ననే బియ్యం రావడం జరిగింది. అలాగే ఇప్పుడు 290 రేషన్ కార్డులు ఆన్లైన్లో ఎంక్వైరీ చేయడం జరిగింది. అవి ప్రిపేర్ చేసి కార్డులు పంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక వారం 10 రోజులలో ఆ రేషన్ కార్డు కూడా పంపిణీ జరుగుతుంది. గత ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు, ఒక పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు, ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఇప్పుడు ఈరోజు పెద్దగా మాట్లాడుతున్నారు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అన్యాయం జరుగుతుంది. కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే స్కీములు అమలు జరుగుతున్నాయి. ప్రతి పేదవాడు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. బియ్యం అందుతున్నాయి. బియ్యం దాదాపు సన్న బియ్యము వాళ్ళు ఎవరైతే ధనికులు తినే బియ్యము కొనలేక అవస్థ పడుతుంటే 70-80 రూపాయలు కిలో పెట్టి అటువంటి బియ్యాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేయడం జరుగుతుంది. అందరికీ ఫ్రీ బియ్యం ఇస్తున్నాము. 1 రూపాయి కిలో లెక్క అన్ని సన్న బియ్యమే పంపిణీ జరుగుతుంది. అలాగే రేషన్ కార్డులు కూడా అందరికి, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అమలు జరుగుతుంది. మళ్ళీ ప్రతి కుటుంబానికి విద్యుత్ అమలు జరుగుతుంది. ప్రతి కుటుంబం నుంచి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సులకి తిరగడం జరుగుతుంది. ప్రతి నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా అన్ని ఇచ్చుకుంటూ శ్రీ సీతారాములవారి దేవాలయంలో శ్రీ వల్లభ చారిటబుల్ ట్రస్ట్ వారు కడపత్రంలో ఆవిష్కరించారు. పేద ప్రజలకు ముందుండి సేవలందిస్తామన్నారు. కోరుట్లలో ఇతర దేవస్థానాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేపడుతుండటంతో ముందస్తు సమయానికి ముందే చేరుకొని సేవలు చేస్తున్నారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకుపల్లి రాజేష్ బాబు ఆదేశాల మేరకు పలు సేవలతో సామాజిక బాధ్యతలు నెరవేర్చుతున్నట్లు తెలిపారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. శ్రీ వల్లభ చారిటబుల్ ట్రస్ట్ కోరుట్ల వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం తేదీ 27/6/2025 రోజు, స్థలము ఆదర్శ నగర్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. కోరుట్లలో సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడిన సంస్థ శ్రీ వల్లభ చారిటబుల్ ట్రస్ట్ కోరుట్ల పట్టణము మరియు చుట్టుప్రక్కల మండలములలోని గ్రామ ప్రజలకు మంచి అవకాశం కల్పించాలని శ్రీ వల్లభ చారిటబుల్ ట్రస్ట్ వారు ఉచిత ఆయుర్వేద శిక్షణ శిబిరాన్ని ప్రారంభించుతున్నారు. దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ వల్లభ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మేము ఈ ఆయుర్వేద శిక్షణ కార్యక్రమాన్ని మేము ఆదర్శనగర్లో నిర్వహిస్తున్నాము. కోరుట్ల ఆదర్శనగర్లో నిర్వహిస్తున్నాము. దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని నేను కోరుతున్నాను. మీ అందరికీ మేము ఇంకా ఇంకా మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాం. ఉంటే మా సంస్థను సహాయ సహకారాలు తీసుకోగలని కోరుతున్నాం. జై జై శ్రీరామ్. అందరికీ వందనాలు.
శ్రీ వల్లభ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శ్రీ చెరుకుపల్లి రాజేష్ బాబు గారు వ్యవస్థాపక అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భోగ రవికుమార్ గారు కొరుట్లలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము ఆదర్శ నగర్లో. దీనికి మేము ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చింతకాని మండలం వందనం గ్రామంలోని వన నర్సరీని పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతి గ్రామంలో వన నర్సరీల ద్వారా మొక్కలు పెంచి వాటిని అక్కడే నాటేందుకు చర్యలు తీసుకోవాలని, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం వందనం గ్రామంలోని స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సందర్శించి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితుల ఆశీర్వాదంతో శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు కలెక్టర్కు అందజేశారు. జూలైలో వర్షాలు దండుగా వస్తుంది, మనం పెట్టుకొని రెడీగా ఉండాలి. ఫిట్టింగ్ స్టార్ట్ చేయాలి. నాకు రోడ్ మీద ఫిట్టింగ్ కనిపించాలి. సో దట్ మీన్స్ యాక్టివిటీ నడుస్తుందండి. సో వర్షం ఇట్లా పడగానే నెక్స్ట్ రోజు ఒక మాస్ క్యాంపెయిన్ పెట్టి దానిలో చేసి చేయాలి. అక్కడ మళ్ళీ అవన్నీ ప్లాంటేషన్ పెరగట్లేదు. ఇప్పుడు చూడండి పీపీబీ ఎంత ఇట్లా పెరిగింది. ఇట్లా చేసుకొని ఈసారి నర్సరీ ఆల్ ఎవరెవరికి ఓన్లీ 100 రోజులు ఒక్కల దగ్గర కాకుండా అది వద్దా అంటే ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ చేయడానికి మీరు వెళ్ళండి, చేసి ప్లాన్ చేయండి. 15 లేదు 10 ఉందంటే 10 చేద్దాం. మంచిది చూడండి, మంచి చెట్లు ఉంటే ఓం త్రయంబకం యజమహే సుగంధ నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా మెంటాడ మండల బిరసాడ వలస గ్రామంలో కోళ్ల ఫామ్ దుర్గంధంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫామ్ తొలగించాలని గత 20 రోజులుగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షకు జనసేన, వైసీపీ, సిపిఎం నేతలు మద్దతు తెలిపారు. సిపిఎం నేత రాకోటి రాములు మాట్లాడుతూ సుధాకర్ రెడ్డిని ఎవరు 10 లక్షలు అడిగారో బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు ఆడిన సుధాకర్ రెడ్డిపై చర్య తీసుకోవాలి. ఆ నాయకుడు ఎవరు ఒప్పుడు అడిగారు, ఆయన పేరు బయట పెట్టాలండి. సిపిఎం పార్టీగా ఎవరైతే కోలపారం బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడైనా మించిపోయింది లేదు, చేసిన తప్పును నువ్వు ఒప్పుకున్నావు. అందువల్ల నువ్వు నిజాయితీపరుడు అయితే ఎవరు అడిగారు, ఎప్పుడు అడిగారు, ఆ పేరుతో సహా వివరాలు ప్రజలకు తెలియజేస్తే ప్రజలు ఆనందపడతారు, నీకే సపోర్ట్ చేస్తాం. అందువల్ల కోలపారం మూసేయాలని చెప్పేసి మండల ప్రజలందరూ కూడా ముక్త కండతో గత 20 రోజులుగా ఆందోళన చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఇటు ప్రభుత్వం ఉంది. అలాగే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మార్చులు సంజయ్ రాణ్ గారు అసలు పట్టించుకునే పాపం లేదు. వాళ్ళు మండల స్థాయి నాయకులు వస్తామని వస్తుండ్రు వెళ్ళిపోతుండ్రు. అసలు మంత్రి గారికి తీరిక లేదా? జనాలందరూ వర్షాల్లోనూ ఎండలోనూ ఇక్కడ మండల కేంద్రంలో నిరసన తెలియజేస్తే ఏసీ గదుల్లో ఉండి మంత్రి గారికి తీరుబాటు లేకుండా ఆవిడ కనీసం గిరిజనులకి భరోసా ఇవ్వకుండా వస్తామని చెప్పి కూడా మొన్న ఆదివారం రాలేదు. ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ సుధాకర్ రెడ్డి తన అనుసరులు ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఎవరైతే పోరాటం చేస్తున్న వాళ్ళ మీద నిందలు వేయటం, అపవాదులు చెప్పడం, అసత్యం మాట్లాడడం, ఇష్టానుసారం మాట్లాడుతుండ్రు. ఇది సరైనది కాదు. నువ్వు చెప్పింది కరెక్టే. ఎవరు ఆ నాయకుడికి ఇచ్చావు? నువ్వు ఇచ్చావా, లేకపోతే ఇస్తాను అన్నావా, లేకపోతే వాళ్ళు అడిగారా? అందువల్ల వెంటనే తక్షణమే పేరు బయట పెట్టాలి. కోలపారం నువ్వు ఏదైతే అన్నావో నువ్వు కూడా తప్పు ఒప్పుకున్నావు, వాసన వస్తుందని మాట చెప్తున్నావు. ఇక్కడ మెంటాడు తహసీల్దార్ గారు రవికుమార్ గారు కూడా వాసన వస్తుందని చెప్పేసి అక్కడ వెళ్ళి పరిశీలించారు. అందువల్ల ఎటువంటి అనుమతులు లేవు. 8 రకాల అనుమతులు ఉండాలి. ఈ మండల ప్రజలందరూ కూడా 50,000 మంది పైగా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీకు మానవత్వం ఉంటే, నువ్వు మనిషి అయితే తక్షణమే పాలపారం మూసివేయు. అధికారులు ఒత్తిడి తేవట్లేదు, నిన్నే మేము దేవుడిగా కొలుసుకుంటాం. అందువల్ల నీకు మానవత్వం ఉంటే తక్షణమే కోలపారం మూసి
వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి నువ్వు నీ ఊరిని వెళ్ళిపో, లేదంటే ఆందోళన ఉధృతి చేస్తారు. వాళ్ళకి సిపిఎం పార్టీ అండగా ఉంటుంది, భరోసా ఇస్తుంది, మద్దతుగా మేము కూడా. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర, కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఐటీడీఏ పీఓ ఆధ్వర్యంలో గంజాయి వద్దు ప్రాణాలు ముద్దు నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు జెండా ఊపి ర్యాలీ చేపట్టారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే దృక్పథంతో గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పిల్లలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు, అధికారులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనమందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మన పార్వతీపురం మన్యం జిల్లాని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిదీ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. భారతదేశపు ఏదైనా ఆస్తి ఉంది అంటే, ప్రపంచంలో కల్లా అత్యధిక యువకులున్న దేశం ఏదైనా ఉందంటే యువత ఉన్న దేశం అది భారతదేశం. అదే మనం గర్వంగా చెప్పుకునేది. ఇప్పుడు దాదాపుగా యువత కూడా ఒక ఇబ్బందిని ఫేస్ చేస్తుంది, అదే డ్రగ్స్. ఈ డ్రగ్స్ ఎలాంటివంటే ఒకప్పుడు కొంతవరకే ఉండేవి, ఇప్పుడు మీ ఇంటిల్లో కూడా వచ్చేసాయి. మీకు తెలియకుండా మీ పిల్లల వరకు వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నాయి. ఈ మత్తు నాపకపోతే కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది, అంతేకాకుండా అది భవిష్యత్తు ముఖ్యంగా నాశనం అయిపోతుంది. సో ఈ గురుతర బాధ్యత విద్యార్థుల మీద ఉంది. సో దానికోసం అని చెప్పే ఈగల్ క్లబ్స్ కూడా ఫామ్ చేశాం. మీకు ఈగల్కు ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటో తెలుసు కదా మీ అందరికీ కూడా. అది ఈగల్ కింద ఉన్న ఒక చిన్న ఒక స్నేక్ని కూడా ఎంతో హైట్ నుంచి అది చూసి పసిగట్టి అది పట్టుకోగలుగుతుంది. సో మనం కూడా ఏంటంటే సమాజంలో ఎక్కడ కూడా డ్రగ్స్ వినియోగించినా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద ఏపీ ఆర్ సిటిజన్ ఆఫ్ ద ఇండియా మనం కూడా అది మెసేజ్ హెల్ప్ లైన్ ఉంది 1972 దానికి తెలియజేసి ఆ డ్రగ్స్ అనే ఒక గుమ్మ లక్ష్మీపురంలో ఎంపీడీఓ త్రివిక్రమరావు ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్పై విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించి యువత దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల వల్ల జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీస్, రెవెన్యూ, వైద్య, సచివాలయ, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మాట్లాడు. ఇప్పుడు మన గల్లీలోకి చొరబడింది. నర్సీపట్నం 5 రోడ్ల సెంటర్లో నషాముక్త్ భారత్ కార్యక్రమాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యూ, ఎక్సైజ్, మెడికల్ శాఖలు కలిసి నిర్వహించాయి. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. మత్తు బాధితులకు డీ అడిక్షన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం కన్యాకుడలి వద్ద మానవహారం ఏర్పాటు చేసి యువత చేత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ గాంజా
ఇప్పటి వరకు కూడా 2,582 మంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ అక్కడ ఇవ్వడం జరిగింది. అందులో 21 మెంబర్స్ డ్రగ్ కన్జ్యూమర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు ఆల్కహాల్కి అడిక్షన్ వాళ్ళు ఉన్నారు. అట్లాగే జిల్లాలో ఎన్డీపీఎస్ సెల్ ఒకటి పెట్టి ఒక ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, స్టాఫ్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఈ గంజాయి వ్యాపారస్తుల మీద వీటి మీద నిఘా పెడుతూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం గాంజాయిని అరికట్టడానికి ఇచ్చేస్తున్నాం. అట్లాగే స్టేట్ లెవెల్లో ఈగల్ సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టి ఒక ఐజీ గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వీటి మీద సమీక్షలు నిర్వహిస్తూ గైడ్లైన్స్ ఇస్తూ గాంజా నిర్మూలన కోసం అని చెప్పేసి మనం ప్రయత్నాలు చేస్తున్నాము. అట్లాగే ఈగల్ క్లబ్స్ కూడా పెట్టి ప్రతి స్కూల్స్లో కూడా క్లబ్స్ ఫామ్ చేసి 145 స్కూల్స్లో. పాయకరావుపేటలో సాయి ఉత్సవ్ కళ్యాణ మండపం వద్ద మాదక ద్రవ్యాల నివారణపై సమావేశం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ ఎల్ మోహన్ రావు మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు యువత, ప్రజలు, నాయకులు కలిసి పనిచేయాలన్నారు. డ్రోన్ల సహాయంతో నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. సమావేశం అనంతరం గౌతమ్ థియేటర్ వద్దకు నషా ముక్త భారత్ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ, జనసేన నాయకులు, విద్యార్థులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరిగింది. ఇది ముఖ్యంగా మన అనకాపల్లి జిల్లా గంజాయి రహితంగా చేయాలని మన జిల్లా యంత్రాంగం చాలా కృషి చేస్తున్నది. ఇప్పటి వరకు 2,400 కేజీలు గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. ప్రతి డ్రోన్స్ కెమెరా అయితేనేమి, అదేవిధంగా సీసీటీవీ కెమెరా అయితేనేమి, మన డాగ్స్ ద్వారా అయితేనేమి, ప్రతి విషయంలో కూడా నైట్ అంబుల్స్ అయితేనేమి, ప్రత్యేక చెక్ పోస్ట్ ద్వారా అయితేనేమి, వెహికల్ చెకింగ్ ద్వారా అయితేనేమి, ఇన్ఫర్మేషన్ పెట్టడం ద్వారా అయితేనేమి, టోల్ ఫ్రీ నెంబర్ 1972 ద్వారా అయితేనేమి, అదేవిధంగా రాష్ట్రపతి లీగల్ సెల్ ద్వారా అయితేనేమి, మన జిల్లా ఎన్డీపీఎస్ సెల్ ద్వారా అయితేనేమి, స్థానిక పోలీసు ప్రభుత్వంతో ప్రజల సమక్షంలో ప్రజల యొక్క సమాచారం మేరకు ప్రజల యొక్క సంయుక్తంగా ఈ యాంటీ డ్రగ్ మనం ప్రతి విషయం తెలుసుకోవడం అవసరం అంతే ఉంది. ఎందుకంటే ఈ గంజాయి జీవితాల్లో చాలా మార్పు తీసుకొచ్చి జీవితాన్ని నాశనం చేస్తుంది. పలానా గంజాయి ఎవరికి ఎక్కడ గంజాయి తాగినా కానీ ఇమీడియట్ గా 1-8 ఫోన్ చేస్తే ఇమీడియట్ గా పోలీసులు కానీ లేకపోతే స్థానిక రెవెన్యూ డ్రగ్ రహిత దేశంగా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది. మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో పొంగల్పూడి అనిత గారు హోంశాఖ మంత్రిలో సారథ్యంలో ఆమె ఆదేశాల మేరకు ఇక్కడ మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించినందుకు మరొకసారి అంటే అవగాహన ర్యాలీ నిర్వహించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏంటంటే ఏజెన్సీకి ఇది ముఖద్వారం. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళాకన్నా ఇటు వెస్ట్ బెంగాల్ కానీ, అటు ఢిల్లీ కానీ, అటు హైదరాబాద్ తెలంగాణ కానీ, సౌత్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ కమ్ రైల్వే ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మరి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇక్కడ ఎక్కువగా గంజాయి సాగు ఎక్స్పోర్ట్ జరుగుతుంది. కాబట్టి దాన్ని అరికట్టడంలో ముఖ్యంగా మన ప్రాంత సిఐ గారు అయినటువంటి అప్పన్న గారి ఆధ్వర్యంలో పందిళ్లపల్లి జీపీ హైస్కూల్లో నాషా ముక్త్ భారత్ అభియాన్ కింద మత్తు పదార్థాల వినియోగాన్ని నిరోధించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ సిబ్బంది, సూపర్వైజర్ శేషం ఆధ్వర్యంలో జరిగింది. ప్రధానోపాధ్యాయురాలు తలమల దీప్తి మాట్లాడుతూ యువత మత్తుకు బానిస కాకుండా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. విద్యార్థులు జీవితానికి హాయ్ మత్తుకు నో నినాదాలతో ర్యాలీ నిర్వహణ ఇచ్చి ప్రతిజ్ఞ చేశారు. విజయనగరం జిల్లా రాజాం టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ టీడీపీ కార్యాలయంలో 18 మంది లబ్ధిదారులకు 12,000 నుండి 70,000 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వైద్య ఖర్చులు, ఆర్థిక సహాయం కోసం లబ్ధిదారులకు ఈ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొగిరి, బొద్దాం, రాజయ్యపేట, బుచ్చింపేట, అంబకండి వంటి గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మురళీమోహన్ సహకారాన్ని లబ్ధిదారులకు అందించారు.
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం శ్యాంపురంలో 1.63 కోట్ల రూపాయలతో పెనుబాక నుండి శ్యాంపురం వరకు బీటీ రోడ్డుకు టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. గత వైసీపీ పాలనలో గ్రామాలు తీవ్రంగా నిర్లక్షించబడాయని, కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయన్నారు. కూర్చొని పెట్టుకొని మీరు ఏమేది కావాలో మీరు ఏర్పాటు చేసుకోండి. గతంలో మనకి రోడ్డు అవకాశం ఇచ్చి రాంజలపేట, గుయ్యాన వలస పోయే అక్కడ వందనంపేట నుంచి రాజాము, అలాగే రాజా నుంచి ఇది డైరెక్ట్ గా సిగడ నందలూరు మండలం మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజంపేట రూరల్ సీఐ బివి రమణ పాల్గొన్నారు. మత్తు పదార్థాల వలన విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. తహసీల్దార్ అమరేశ్వరి, ఎంపీడీఓ రాధాకృష్ణ తదితరులు మాట్లాడారు. అనంతరం అరవవల్లి పంచాయతీ కార్యాలయం వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఈరోజు అందరు చెప్పినట్టుగానే, దాంతో పాటు ఏంటంటే థీమ్ చెప్పారా ఎవరన్నా? థీమ్ ప్రతి డేకి ఇట్లా ఇంపార్టెంట్ దానికి ఒక థీమ్ అంటూ ఉంటుంది. అంటే ఈరోజు ఏంటంటే సాక్ష్యం స్పష్టంగా ఉంది, అధిక పెట్టుబడి పెట్టండి. చెప్పండి, సాక్ష్యం స్పష్టంగా ఉంది, అధిక పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి అంటే మీ గురించి మీతో సంబంధం లేదు, అది గవర్నమెంట్ విల్ టేక్ కేర్ అనమాట. మన సైడ్ నుండి పెట్టుబడి ఏంటంటే దీని గురించి మాలాంటి వాళ్ళు చెప్పడము, లేకపోతే మీకేమన్నా మెటీరియల్ ఇస్తే దాన్ని చూసి నేర్చుకొని ఎట్లా అవాయిడ్ చేయాలి, మన పాత్ర ఏంది, అదే మేము పెట్టగలిగిన పెట్టుబడి అనమాట. ముఖ్యంగా ఇలాంటి రోజులు ఒకటి నిర్ణయించిందంటే దాని వెనక ఉన్న ఎంతో ఆలోచించి నిర్ణయిస్తారు. అందులో భాగంగా మనకి ఈ మాదక ద్రవ్యాల వల్ల, ఈ వ్యసనాల వలన కలిగే దుష్ప్రభావాలు మరియు ఆరోగ్యం పైన పడే దుష్ప్రభావాలు, ఇలాంటివన్నీ తల్లిదండ్రులకు, పిల్లలకు మరియు వాళ్ళకి బోధించే ఉపాధ్యాయులకు అందరి దృష్టికి, ప్రజలందరి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో బాగుండాలి. మన చుట్టూ ఉండే సమాజం కూడా బాగుండాలంటే ఇలాంటి వ్యతిరేక ఆరోగ్యాన్ని పాడు చేసేటివి, చట్ట వ్యతిరేకరంగా చేసేటివి, ఇట్లాంటివన్నీ మనము పారద్రోలాలి. కాబట్టి ఈ బాధ్యత అనేది మీకుంది. ఇంకొక విషయం చెప్తాను, ఎందుకు డ్రగ్స్ తీసుకుంటున్నారో పెట్టినారని. సిగరెట్, బీడీ తాగుతారు. సిగరెట్, బీడీ తాగితే ఏం పాడవుతుంది మన బాడీలో? లంగ్స్. ఓకే, గుడ్. తర్వాత లిక్కర్ తాగుతారు, మందు, సారాయి, ఇస్కీ, అవి తాగితే ఏమవుతుంది? లివర్, కాలేయము, ఇదంతా దెబ్బతింటుంది. మనకి ఇప్పటి వరకు ఊపిరితిత్తులు కూడా పాడైపోతే ఊపిరితిత్తుల్ని రీప్లేస్ చేసే విజ్ఞానం ఉంది, వైద్య విజ్ఞానం ఉంది. లివర్ పాడైపోతే కూడా లివర్ని రీప్లేస్ చేసి పెట్టే టెక్నికల్గా, మెడికల్గా ఉంది. కానీ డ్రగ్స్ యూజ్ చేస్తే, గంజాయి కానీ డ్రగ్స్ కానీ
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా రాజాం బొబ్బిలి జంక్షన్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు, వైద్యులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ జంక్షన్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో డ్రగ్స్ సేవిస్తున్నా. రాజమండ్రి వై జంక్షన్ నుండి ఆనంద కళా కేంద్రం వరకు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహకిషోర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డ్రగ్స్ పై విద్యార్థుల అవగాహన పెంచుతూ డ్రగ్స్ అలవాటు ఉన్న వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం జూన్ 26వ తారీఖున ఈ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో కూడా ఉంటుందో ఇవన్నీ కూడా మనకి తెలిసిన అంశాలే, ఎందుకంటే చాలా కాలంగా చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ ర్యాలీ ద్వారా మనం ప్రపంచానికి మేమందరం కూడా మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా ఉంటామనేటువంటి ప్రతిజ్ఞ చేయడంతో పాటు విశాఖ గాజువాకలో ఆటోనగర్ శ్రీకృష్ణ ఇంజనీరింగ్ యార్డ్ వద్ద జరిగిన హత్య కేసులో నిందితుడు నరేష్ కశ్యప్ను న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సిఐ కామేశ్వరరావు బృందం చాకచక్యంగా పట్టుకుంది. నరేష్ మతిస్థిమితం లేని వ్యక్తి. 2023లో మరో హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. అతను రాడ్ బెండింగ్, డీకాయిలింగ్ కంపెనీలో పనిచేస్తాడు. పోలీసులు స్థానికుల సహాయంతో 4 బృందాలుగా విభజించి నిందితుడిని త్వరగా పట్టుకున్నారు. మర్డర్ చేశారో ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మర్డర్ అయిపోయిన తర్వాత ఈ యార్డ్ దాటిన తర్వాత ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ తీసుకుని ఒక ఫోన్ నెంబర్కి ఛత్తీస్గఢ్లో ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎంక్వైరీ చేయడం మొదలెడితే వెంటనే రెస్పెక్టెడ్ సిపి గారు టీమ్స్ ఫామ్ చేయడం చెప్పడం జరిగింది. అప్పుడు ఛత్తీస్గఢ్ 2 టీంలు, శ్యామ్ సుందర్ ఇంకో టీంని పంపించడం జరిగింది. అలాగే ఇక్కడ లాడ్జీ చెకింగ్ ఒక టీము, రైల్వే స్టేషన్ చెకింగ్ ఒక టీము, అలాగే బస్ స్టేషన్ చెకింగ్ ఒక టీము పెట్టడం జరిగింది. అదేవిధంగా మర్డర్ అయిన తర్వాత ఆడి దగ్గర పెద్ద డబ్బులు ఏమి ఉండవు, ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదని ఒక ఆలోచనతో మా ఇన్స్పెక్టర్ ఏం చేశాడు, ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా అందరికీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసి వెతకడం మొదలెట్టారు. దానిలో భాగంగా ఈడు రైల్వే స్టేషన్లో ఉన్నట్టు మనకు సమాచారం దొరికి మన టీం వెళ్ళి పట్టుకొని అరెస్ట్ చేశాం. అయితే ఆయన కన్ఫెషన్లో ఏం చెప్పి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ సేవించే వారిపై ఏ పార్టీ అయినా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలంలోని ఒక కళ్యాణ మండపం వద్ద బహిరంగ సమావేశంలో యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, గంజాయి స్మగ్లింగ్, వారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నామని తెలిపారు. డీఎస్పీ కోటేశ్వరరావు, ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక నాయకులు పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. వాళ్ళ పేర్లు తెలుసు, ఆ ఊరు తెలుసు నాకు. దయచేసి క్షమించకండి. వారు ఏ పార్టీ అయినా సరే మీకు తెలిసి కనుక మరొకసారి వార్నింగ్ ఇవ్వండి, మరొకసారి కౌన్సిలింగ్ చేయండి. ఆ దుర్మార్గ వ్యాపారాన్ని అరికట్టే కార్యక్రమం మనం మాడుగులో తీసుకుందాం. ఈ సభ ద్వారా మా ఎస్పీ గారిని, ముఖ్యంగా మా మాడుగులో ఉన్న సిఏ గారిని, 4 ఎస్ఐ 5 ఎస్ఐని అభినందిస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా స్ట్రిక్ట్ గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా 100 నక్కలేదు, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. కుటుంబం
స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనందరం కలిసి మన జిల్లా మన రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. మాదక ద్రవ్య రహితంగా మార్చుకుందాం. మా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి శక్తి మేరకు విజయనగరం జిల్లా గజపతి నగరంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. గజపతి నగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. గజపతి నగరం సిఐ జీవి రమణ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతాయని, విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పుట్టపర్తిలో అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ఆధ్వర్యంలో వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల మాయాజాలం నుంచి దూరంగా ఉండి మంచి మార్గంలో నడవాలని, దేశ భవిష్యత్ పౌరులు కావాలని ఆహ్వానించారు. మత్తు పదార్థాలు జీవన నాశనం చేయడంతో పాటు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల నుంచి డ్రగ్స్ సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1972 అందుబాటులో ఉందని చెప్పారు. ఎంత ఎనర్జీతో పాల్గొంటున్నారో మనందరికీ మనమే మీరు ఇచ్చిన ఈ ఎనర్జీ మీరు స్పెండ్ చేసిన టైంలోనే తెలుస్తుంది. చంద్రబాబు రెడ్డి గారికి ఇంకా ఎక్సైజ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి ఆఫీసర్స్ అందరికీ ఈరోజు కార్యక్రమానికి వచ్చిన క్రేజీ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రోగ్రామ్ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు గుంటూరులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. ఇది ఎందుకు చేస్తున్నాం? ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి. దేని గురించి? డ్రగ్స్, ట్రాఫికింగ్ రెండు. డ్రగ్స్తో పాటు ట్రాఫికింగ్ కూడా ఉంటుంది. డ్రగ్స్ అంటే ఏంటి? మనం చెప్తారా? డ్రగ్స్ అంటే ఏంటి? మందులు దేనికి వాడతారు? పెద్దలు పల్లె జగన్నాథ్ రెడ్డి గారికి, ఎస్పీ గారికి, ఇచ్చిన పిల్లలందరికీ, స్టూడెంట్స్ అందరికీ. సో స్టూడెంట్స్ అందరూ అండి ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, స్కూల్స్లో చెప్పింటారు. ఏం చెప్పింటారు? మంచిది పాటించండి, చెడు అనేది పాటించకూడదని. చెడు ఎట్లాంటిదైనా కానీ పాటించకండి. అది మీ ఇంట్లో ఉన్న పెద్దలు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మీకు ఏది చెడుదని చెప్తారు. చెడుది ఏదైనా కానివ్వండి, అది మీ మొబైల్లో ఉన్నదైనా కానివ్వండి, లేకపోతే మీరు బయట మీ ఫ్రెండ్స్తో కానీ బయట ఎవరో వచ్చి నేర్పించే అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు చెడు ఏంటి మంచి ఏంటి అని ఫస్ట్ ఆలోచించాలి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN TV న్యూస్.